పిఠాపురం ఆవిర్భావ సభ ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుందో మీడియా చెప్తుంది, చూస్తున్నా మీరు. అర్థమైందా? మీడియా చెప్తుంది, రెండు రాష్ట్రాలు చెప్తున్నాయి, యావత్ భారతదేశం చెప్తుంది. పిఠాపురం ఆవిర్భావ సభ ఒక ఘన చరిత్రగా లెక్కించబడుతుంది. పేద ప్రజల కోసం, పేద ప్రజల ప్రతినిధి ఇవ్వబోయే స్పీచ్ కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రతిపక్షాలు, విపక్షాలు, అధికార పక్షాలు. అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క పవర్. సో కళ్యాణ్ గారిని చూస్తున్నాం సార్, మనము చాలా చక్కగా పనిచేస్తున్నారు, సినిమాలు కూడా చాలా దూరంగా పెట్టారు ఆయన. సో ఎలా అనిపిస్తుంది సొంత డబ్బు ఖర్చు పెట్టడంపై? మొదటి నుంచి కూడా ఏ రాజకీయ నాయకుడు దోసుకోవడానికి, దాచుకోవడానికి వచ్చిన వాళ్ళే. కానీ ఆయన ఒక్కడే నాకు తెలిసి, ఈ వయసులో చెప్తున్నా, ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఇంతో అంత సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు, రాజకీయంలో రాకముందే సినిమా ఫీల్డ్లో జూనియర్ ఆర్టిస్టులతో సహా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటే ఎంతో ఎంతో సహాయాలు చేశాడు. ఇప్పుడు ఒక్క రూపాయి రాజకీయంలో సహాయం చేయని వాళ్ళు ఏదో నీతి కౌరులు చెప్తున్నారు. వాళ్ళ కోట్లు కోట్లు తన సొంత డబ్బు ధర్మం చేస్తూ ఒక్క రూపాయి కూడా నేను గవర్నమెంట్ నుంచి తీసుకోను, ప్రజాసేవ చేస్తాను అన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మాటలు అంటున్నారు, ఇంత మంచి హోదాలో ఉన్న కళ్యాణ్ గారు ఏం చెప్తారు ఆయనకు? కార్పొరేటర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఎక్కువ తక్కువ అని. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక జగన్మోహిని, అర్థమైందా? ఒక రౌడీయిజం, ఒక ఫ్యాషనిజం. ఏంటి, సొంత తల్లికి కేసులు పెట్టాడు, ముద్ద పెట్టలేనివాడు. చెల్లి పాదయాత్రలు చేసి గెలిపిస్తే ఆ చెల్లికేమో ఆస్తులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగేంద్ర బాబు గారు వాళ్ళ చెల్లెళ్ళకి కోట్ల విలువ చేసే ఆస్తులు ఇచ్చారు. అది అందరికీ తెలిసిన విషయమే. జగన్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ నానప్పుడు, వాళ్ళ తాతలప్పుడు, ముత్తాతప్పుడు కూడా భూ కబ్జాలు. అర్థమైందా? పూర్వం నాడు పేద ప్రజల దగ్గర కబ్జాలు చేశాడు కొండారెడ్డి, అలాగే రాజారెడ్డి. ఏంటి, కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ల్యాండ్లు కబ్జాలు చేసుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఈ రాజకీయాల్లో వేల కోట్లు, ఇవాళ లక్షల కోట్ల ఆస్తికి వారసుడు జగన్ రెడ్డి. అట్లాంటిది పాపం ఆ చెల్లికి ఎంతో కొంత ఆస్తి ఇస్తే ఏమవుతుంది? అమ్మను చక్కగా ఒక్కగానొక్క కొడుకు అన్నం పెడితే ఏమవుతుంది? చిన్నాన్న చంపించాడు రాజకీయాల కోసం. పాపం ఆ చెల్లిని చేరదీసి అమ్మ తప్పైపోయిందని చెప్తే ఏమవుతుంది? అంటే అరెస్ట్ చేశారు పోసానిని, ఎన్నో మాటలు మాట్లాడారు వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు. సో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిది చేస్తే బాగుంటుంది? నెక్స్ట్ అరెస్టు దువ్వాడ సీను చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కొడాల నానిని చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ని చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా రోజాని మాత్రం చాలా సీరియస్గా తీసుకుని ఆ బొగ్గలు, ఆ స్మైలు, అది ఒక రాజకీయ నాయకురాల్లా ఉండదు. అర్థమైందా? అనకూడదు వేరే క్యాస్టులతో, అంటే వేరే వాళ్ళు బాధపడతారు. ఒక సెక్సీ ఫిగర్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఆమె గురించి నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే, ఆమె ఒక రోజు చెప్పింది మీడియాలో, ఏంటి నా మొగుడు అది సర్వీస్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వస్తారా అన్నట్టు అడిగింది. పాపం వాళ్ళు కూడా పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇంకా నేను పెద్దవాడిని, యూత్ ఉంటారమ్మా, వాళ్ళని చూసుకో. అర్థమైందా? ఓవరాల్గా జగన్ పవన్ ఫ్యూచర్ సీఎం ఎవరన్నా? చూడమ్మా, జగన్ మాత్రం సీఎం కాదు కదా, పులివెందుల్లో కూడా గెలవలేడు, జీరో అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు హీరో, ముఖ్యమంత్రి రేంజ్ కాదాయింది, ప్రైమ్ మినిస్టర్ రేంజ్. యావత్ భారతదేశం ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యా అంటే మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే దేశం కోసం, సనాతన ధర్మం కోసం చాలా అహర్నిశలో కష్టపడుతున్నాడు ఆయన. ఏంటి, ఒక హృదయంతో ఉట్టుట్టిన షోయింగ్ యాక్టింగ్లు కాదు ఆయన చేసేది. ఆయన గుండెల్లోంచి రాష్ట్రభక్తి, దేశభక్తి, అర్థమైందా, ప్రజాభక్తి గలవాడే పవన్ కళ్యాణ్.